హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్ని తాలింపులకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే తాలింపు కారం అయితే తయారు చేసుకుందాం. అందుకోసం మనం ఒక హాఫ్ ఎండు కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10-15 నుంచి ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ కల్లుప్పు, అలాగే ఒక గిన్నె నిండా తినేశనగపప్పు. మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, అలాగే ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ధనియాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేయాలి. కొంచెం బరగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఒక తెల్లగడ్డ, అలాగే ఒక కప్పు నిండా శనగపప్పు తీసుకొని మూత పెట్టి ఇవి కూడా మెత్త పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు అవి వేసేసి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. చూసారు కదా మనం మిక్సీ పట్టుకున్న కారం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ కారం మనం ఒక డబ్బాలో వేసేసుకొని 1 month 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. తాలింపు కారం అయితే రెడీ అయిపోయింది. కానీ దోశలోకి కానీ బోండాలోకి ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.